హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ బ్లాగ్స్. ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ వీడియోలో క్లియర్గా అయితే చేనేత మగ్గానికి ఎలా డిజైన్స్ అనేటివి అల్లుతున్నారో అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ డిజైన్స్ అల్లడం వల్ల మనకి శారీ మీద అయితే పూతలు అనేటివి, అలాగే కొందరైతే పిలుస్తారు బుట్టలు అనేటివి ఎలా వేయాలో ఈ డిజైన్సే డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒక నైలాన్ థ్రెడ్ని మనకి నేత మీద అల్లు పట్టిన పొడుగుల మీద అయితే చూడొచ్చు ఏ విధంగా అయితే ఈ నైలాన్ థ్రెడ్తో డిజైన్ అనేది వేస్తున్నారు. సో ఇక్కడ ముందుగా చెప్పాలి అంటే ఇక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ అయితే అల్లు పట్టేయడం అయిపోయింది. అల్లు పట్టిన ఈ పొడుగులకైతే అతను మంచానికైతే చక్కగా కట్టుకున్నారు ఇదంతా, ఈ సెటప్ అంతా. సో చూడండి, ధోని అనేది ముందు భాగంలో ఉంది. అలాగే మనకు ఈ చేనేత డిజైనర్ అంటారు ఇతన్ని. సో ఇతనైతే అల్లు పట్టిన పొడుగునైతే ఈ విధంగా చక్కగా అయితే కట్టేసుకోవడం జరిగింది. ముందుగా ఈ సెటప్ని ఇలా కట్టుకుని ఒక కర్రలు చూడొచ్చు, ఒక కర్రకి అయితే 1 2 3 కర్రలు అయితే పెట్టుకున్నాడు. సో ఇక అయితే ఇక్కడ దూర్పులు ఉంటాయి కదా, సో డిజైన్ వేసేటప్పుడు దూర్పులు అనేటివి మనం ఎత్తుకుంటూ ఉంటాం. సో ఆ దూర్పులకి తగ్గట్టుగా ఇతను ఈ డిజైన్ అయితే సెట్ చేసేస్తాడు. సో ఇతని కాడైతే ఒక డిజైన్ ఆల్రెడీ ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఆ పోగులను ఎత్తితే ఏ విధంగా అయితే మనకి ఈ అణులు అనేటివి లేస్తాయో దాన్ని బేస్ చేసుకుని ఇతను ఈ డిజైన్ని చాలా చక్కగా అల్లుతున్నాడు. చూడండి, ఎంతో ఓపికగా, శ్రద్ధగా, అలాగే ఎంతో ఏకాగ్రతతో అయితే అతని పాటికి అతను పని చేసుకుంటూ ఉన్నాడు. నేను రికార్డ్ చేసినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇతనైతే చాలా చాలా నెమ్మదిగా, చాలా ఓర్పు నేర్పుతో, ఎంతో చాకచక్యంగా అయితే ఈ పనిని అయితే చేస్తున్నట్టు మనం గమనించవచ్చు ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన మగ్గానికి డిజైన్స్ అనేటివి అల్లడం జరుగుతుంటుంది. సో ఇతని పేరైతే పాముజల శేఖర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను మునుముడి గ్రామంలో అయితే, ముఖ్యంగా మునుముడి గ్రామం ఇతని నివాసం అన్నమాట. మాది సౌత్ మాపూర్ విలేజ్ కాబట్టి పెద్ద దూరం అయితే ఉండదు. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది సౌత్ మాపూర్ టు మునుముడి. సో ఇతనికి అయితే ఇక్కడ వాళ్ళ బాస్ అయితే ఇక్కడైతే మాకైతే డిజైన్ జనరేట్ చేసి రమ్మని చెప్పి పంపించాడు. సో అందుకని చెప్పేసి ఇతను మార్నింగ్ పొద్దున ఐ థింక్ ఆల్మోస్ట్ 8 o'clock అయితే రీచ్ అయిపోయారు. సో ఇది చాలా నెమ్మదిగా అయితే ఈ డిజైన్ అల్లడం జరుగుతుంది కాబట్టి, సో ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 4 hours అండ్ ఆఫ్టర్నూన్ ఒక 4 hours అయితే ఇతను పనిచేస్తారు. ఆల్మోస్ట్ 8 hours వరకు అయితే పనిచేసి మొత్తానికి ఎంతో కష్టపడి ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇప్పుడైతే హాఫ్ వరకు అల్లుతున్నారు, చూసారు కదా. సో నేను జస్ట్ ఇది ఒక 10 నిమిషాలు మాత్రమే అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఒక సగం అయిపోయిన తర్వాత ఒకసారి రికార్డ్ చేస్తాను ఈ వీడియో అయితే, అండ్ ఎండ్లో ఇంకొకసారి అయితే రికార్డ్ చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఈ పోగులని ఇలా చేసుకుంటే ఇది చాలా డిజైనింగ్. ఇక్కడ డిజైన్స్ని మనం డిజైన్ చేయాలంటే స్టార్టింగ్లో చాలా చాలా రిస్క్ అని చెప్పొద్దు, బట్ రిస్క్ అని చెప్పలేదు కానీ ఇక్కడ చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో అందుకే ప్రతి పోగుని ఏరుకుంటూ పోగులు లెక్కేసుకుంటూ ఎన్ని పోగుల తర్వాత ఇలా అయితే దూర్చడం జరుగుతుంది ఇక్కడ. సో చూడండి, ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి మనకు బాటమ్ సైడ్ అయితే కాటన్ థ్రెడ్స్, అలాగే సైడ్లో జరీ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ బాటమ్లో రెడ్ కలర్లో కనిపించే థ్రెడ్స్ అయితే మనకు ఏమాత్రం ఉపయోగం లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇక్కడ ఈ నైలాన్ థ్రెడ్తోనే మనకు ముఖ్యంగా అయితే పని జరుగుతుంది ఇక్కడ. సో మనం ఎప్పుడైతే ఈ పొడుగులను మగ్గం మీద నేస్తామో అప్పుడు మాత్రమే మనకు రెడ్ కలర్ పొడుగులు అనేటివి ఉపయోగపడతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మగ్గం అనేది సెటప్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది పొడుగులు ఆల్రెడీ అల్లబట్టి మగ్గం మీద అయితే తగిలిచ్చేశారు. సో డిజైన్స్ అయితే ఈ మధ్య మా ఇంట్లో కూడా చాలా చాలా చక్కటి డిజైన్స్ అయితే వేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ 3 months బ్యాక్ అయితే చూశాను, బట్ ఇంత డిజైన్స్ అయితే ఏం లేవు, ఓన్లీ ప్లెయిన్ శారీస్ మాత్రమే ఉండేవి. బట్ ఇప్పుడైతే చీరల పైన అయితే చాలా చాలా ఈ బుట్టలు అనేటివి చాలా ఎక్కువ వేస్తూ ఉన్నారు. సో మేబీ ఇవి బహుశా ఈ ట్రెండింగ్కి తగ్గట్టు ఇప్పుడైతే ఇవి ఫేమస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ శారీస్. సో మనకి ట్రెండ్కి తగ్గట్టు డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు మన నేతలు మార్చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడే కదా మనకి ఉపయోగపడేది, లేకపోతే సేల్ అనేటివి ఎక్కువ ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన పెద్ద అన్నీ కూడా
చాలా చాలా చక్కగా అయితే అల్లేశారు ఆ డిజైన్స్‌ని. ఇక చూడండి ఇవి మగ్గం పని చేసే వాళ్ళకైతే చాలా చక్కగా అయితే అర్థమవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నానో. సో, ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మనం పూతలు వేసేటప్పుడు ఆల్మోస్ట్ దూర్పులు అంటారు కదా! సో, ఆ దూర్పులు ఎత్తుకునే దానికి అనువుగా సో, ఇక్కడ ఇతనైతే వీటన్నిటిని కూడా సెట్ చేస్తూ ఉన్నాడు. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మొత్తం ఐరన్ థ్రెడ్స్‌తోనే పని ఉంటుంది. సో, వీటిని మనం మగ్గం మీద ఎక్కడ కడతారో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ థ్రెడ్స్ అనేటివి మనం మగ్గం మీద ఎక్కడ ఏ భాగంలో అయితే ఈ నైలాన్ థ్రెడ్స్ మనకి కనిపిస్తాయో మగ్గం మీద ఫిట్ చేసినప్పుడే చూడాలి ఫ్రెండ్స్. ఐ థింక్ మీరు ఫార్వర్డ్ చేసి మేబీ నెక్స్ట్ వీడియోలో అయినా లేకపోతే ముందు వీడియోస్లో అయినా చూడండి. సో, ఈ సెటప్ అనేది మగ్గం మీద ఏ భాగంలో వస్తుందో మీకు చాలా క్లియర్‌గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే నేసేటప్పుడు మగ్గం నేసేటప్పుడు మనకు చాలా మంచి అవగాహన అయితే వస్తుంది. ఈ థ్రెడ్స్ అనేటివి ఈ నైలాన్ థ్రెడ్స్ అనేటివి ఎక్కడ వస్తాయి, అలాగే వాటి ఉపయోగం ఏమిటో కూడా. సో, వీటిని ముఖ్యంగా అయితే మన ప్లెయిన్ శారీస్ మీద జరీ డిజైన్స్ అయితే వస్తాయి కదా! సో, ఆ డిజైన్స్‌ని వేయడానికి ఇతను ఈ నైలాన్‌తో అల్లుతున్నటువంటి ఈ పోగులనేటివి మనకి ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన నేతన్నలు అలాగే చేనేత పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ అయితే చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి ఇది పార్ట్ 2 రికార్డ్ చేశాను. అతనైతే మార్నింగ్ అయితే ఆఫ్ ద పోగులైతే నైలాన్ థ్రెడ్స్ అయితే అల్లడం జరిగింది. సో, ఈవినింగ్ అయితే మొత్తం అల్లేసి ఉల్టా కూడా తిప్పేశాడనమాట. సో, రివర్స్‌లో తిప్పి ఈ విధంగా అయితే దాన్ని అరేంజ్ చేసుకుంటున్నారు. సో, మార్నింగ్ అయితే మీరు కర్రకు చుడుతూ ఉండడం అయితే చూశారు కదా! సో, ఇప్పుడైతే ఆ కర్రను తీసేసి దాంట్లో మనకి నిలువు పోగులు ఉన్నాయి చూడండి. అడ్డ పోగులు, నిలువు పోగులు ఉంటాయి. సో, ఇప్పుడైతే ఆ పోగులనైతే జూర్చడం జరిగింది. మన శంకర్ అన్న గారు, శేఖర్ ఐ థింక్ పాముజల శేఖర్ ముల్లమూడి విలేజ్ ఐ థింక్. సో, ముల్లమూడి నుంచి చూస్తున్న వారు ఈ వీడియోనైతే మీ శేఖరం చూసుకుని చాలా అయితే మురిసిపోతుంటారని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా గాయ్స్ ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా మనకు పెద్ద పెద్ద ఐ థింక్ మామిడికాయ అలాగే నెమలి, ఏనుగు ఇలాంటి డిజైన్స్ అనేటివి మనకు చాలా చాలా ఎక్కువగా అయితే ఈ శారీస్ పైన నేత శారీస్ మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిలక బొమ్మలు ఇంకా చాలా ఉంటాయి కదా! సో, వాటన్నిటిని కూడా ఈ విధంగానే డిజైన్ చేస్తారనమాట. స్టార్టింగ్ ఇదైతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ వర్క్ ఇది మోస్ట్లీ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరండి. అందరూ అయితే ఈ వర్క్‌ని అయితే చేయలేరు. వీళ్ళు స్టార్టింగ్‌లో డిజైన్ చేసి ఇచ్చేసిన తర్వాత మనమైతే మగ్గం మీద వీటిని ఫిట్ చేసుకొని మనం అయితే సింపుల్‌గా నేసుకోవచ్చు అనమాట. సో, నేసేటప్పుడు మధ్య మధ్యలో వస్తాయి కదా ఈ డిజైన్స్ ఈ చిలకలు, మామిడికాయ సో, ఇట్లాంటి డిజైన్స్ అన్నీ కూడా ఎన్నో రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన శేఖర్ గారు అయితే ఇక్కడ డిజైన్స్ని అల్లడం జరుగుతూ ఉంటుంది. సో, హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఈ వీడియో ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను వన్స్ అగైన్. అండ్ మన వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు కదా ఇండియన్ హ్యాండ్లూమ్స్ ఎందుకు ప్రసిద్ధి. అసలు ఆ గ్రేట్నెస్ గురించి చెప్పాలంటే అగ్గిపెట్టెలో పట్టేటువంటి 6 మీటర్ల సిల్క్ శారీని అగ్గిపెట్టెలో పట్టేంత పలుచగా ఉంటుందో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ అగ్గిపెట్టెలో పట్టగలిగేటువంటి శారీను నేసిన గంత మన చేనేత కార్మికులకి చెందిందని చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు అయితే మనం శంకరన్న గారు అడిగారు ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారు అని. సో, ఇదైతే నేను మన యూట్యూబ్లో పేస్ట్ అందరికీ తెలియచేయడానికి అయితే చెప్పడం జరిగింది. సో, ఆయన అయితే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు ఇక్కడ. సో, ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఈ వర్క్. సో, ఈరోజైతే ఫుల్ హాట్గా ఉంది వెదర్ అయితే. సో, ఇక్కడైతే ఆయన అందుకే ఫుల్గా షర్ట్ కూడా విప్పేయడం జరిగింది. సో, గాలి అయితే చాలా తక్కువగా తగులుతుంది. అండ్ ఎండ అయితే ఆల్మోస్ట్ 40 డిగ్రీ సెల్సియస్ కంటే చాలా ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చేనేత మగ్గానికి సంబంధించిన
ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైతే మీ మగ్గాన్ని వేసే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ డాటర్ అయితే కూర్చొని చూస్తూ ఉంది ఇక్కడ. సో తన పేరు శ్రీకృతి ఫ్రమ్ మడవనూర్ నుంచి అనమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈరోజు ఇంటికి రావడం అయితే జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డిజైన్స్ అనేటివి మగ్గం మీద పొడుగుల మీద అయితే ఈ విధంగా అల్లుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్, టేక్ కేర్.